ఇంతకీ శత్రువు ఎవరు? ఎవరు నీ శత్రువు? కవులు చెప్పినట్టు కోపం ఒకటి శత్రువా? కవులను మనం ప్రశ్న వేస్తే వాళ్ళు ఇచ్చే సమాధానం ఏంటంటే నీ కోపమే నీ శత్రువు అంటారు. ఓకే, కోపం ఒకటి శత్రువా అని మనం ఆలోచిస్తే ఈ మానవ మేధస్సుకు తెలియని విషయాలే బైబిల్ చెప్తుంది. ఈ ప్రపంచ అంతర్జాతీయ పండితులకు తెలియని విషయాన్ని బైబిల్ బోధిస్తుంది. మరి ఎవరి శత్రువు అని ఆలోచిస్తే కోపం ఒకటే కాదు. కోపం ఒకటే కాదు. మనకు ఎంతమంది శత్రువులు ఎక్కడున్నారో తెలుసా అండి? ఈ కోపం అనే శత్రువు ఎక్కడుంటాడు? తన కోపమే తనకు శత్రువు. అంటే ఈ కోపం అనే శత్రువు ఎక్కడుంటాడు? తనలోనే ఉంటాడు. కోపము అనే శత్రువు మనలోనే ఉంటాడు కనుక తన కోపమే తన శత్రువు. కోపం ఒక్కటే కాదు. ఒకసారి బైబిల్ చదివితే ఒక లిస్ట్ ఉందండి. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21, 22 వచనాలలో ఒక లిస్ట్ ఉంది. మనకు శత్రువులైన వాడు ఎవరు అని చెప్పడానికి ఒక లిస్ట్ దేవుడు రాయించాడు బైబిల్లో. అదేంటో ఒకసారి చూద్దామా? మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21వ వచనం. అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనను, జారత్వమును, దొంగతనమును, నరహత్య, వ్యభిచారమును, లోభమును, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దైవదూషణయు, అహంభవమును అనేవి వచ్చును. ఈ చెడ్డ వన్నీ లోపల నుండి బయటకు వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. చూడండి, శత్రువులు ఒక్కొక్కరు ఉన్నారండి. శత్రువులు ఒకడు కాదు, ఇద్దరు కాదు. ఎక్కడున్నారు అని ఆలోచిస్తే మనలోనే దాగి ఉన్నారు. మనకు తెలియకుండా మనలోనే దాగి ఉన్నాడు. చూడండి, లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావము అను అవివేకమును వచ్చును అంటున్నాడు. అహంభావమును, అవివేకమును లోపలి నుండి వచ్చును అని అన్నాడు. ఒక్కొక్కడు కాదండి దొంగ. నిన్న న్యూస్లో చూశాను. న్యూస్లో చూస్తే లారీ లోపల క్యాబిన్లో గంజాయి మూటలను కట్టేశారు. పోలీసులకు ఎలా తెలిసిందో సమాచారం, కానీ ఆ క్యాబిన్ ఓపెన్ చేస్తే ఒక మూట దొరికిందండి. ఆ మూట బయట తీసిన తర్వాత మరొక మూట క్యాబిన్ నిండా గంజాయి బస్తాలు ఉన్నాయి. ఒక్కొక్కటి వరుసగా వెళ్తున్నాయి. అలాగే మనిషి యొక్క అంతరంగంలో నుండి, మనిషి లోపలి నుండి అనగా అన్నాడు. మనిషిల లోపలి నుండి అంటే అనగా మనుషుల హృదయములో నుండి అంటున్నాడు. హృదయములో నుండి. ఈ హృదయంలో ఎన్ని ఉన్నాయో చూడండి. బ్యాంకులో డబ్బులుంటాయి. హృదయము అను ధననిధి అని రాయించాడు దేవుడు. ఈ హృదయం గురించి కూడా దేవుడు చెప్పిన మాట ఏంటంటే హృదయము మోసకరమైనది అని, ఘోరమైన వ్యాధి కలది అని అన్నాడు. ఈ హృదయములో నుండి ఒక్కొక్కటి బయలు వెళ్తున్నాయి. అవి మనిషిని పాడు చేసే శత్రువులు. మన వాళ్ళు సిగరెట్ తాగితే శరీరం పాడైపోతుంది, ఓకే. తర్వాత మందు తాగితే
ధూమపానం హానికరం, ఆరోగ్యానికి హానికరం. మత్తు హానికరం, మందు తాగడం హానికరం. ఇలాంటివి కాకుండా ఇప్పుడు ఇచ్చినటువంటి లిస్ట్ ఒకటి ఉంది చూడండి. జాగ్రత్త మొదలుకొని అవివేకమును అని అన్నాడు. ఇక్కడ చాలా 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 అందం శత్రువులు ఉన్నారు. ఎక్కడున్నారు అని అంటే మనిషిలో ఉన్నారు, హృదయములో ఉన్నారు. ఇది పసిగట్టగలుగుతున్నారా? ఎవరు హృదయములో వారి శత్రువులు, ఎవరి హృదయములో వారి శత్రువులు గూడు కట్టుకొని ఉన్నారనే విషయం ఈరోజు మనిషికి తెలుసా? ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు, ఎన్నో విషయాలను సాధిస్తున్నారు, తెలుసుకుంటున్నారు. మనిషిలో దాగి ఉన్నటువంటి శత్రువులను తెలుసుకోలేకపోతున్నారు. మనిషిలో దాగి ఉన్నటువంటి శత్రువులను కనిపెట్టలేకపోతున్నారు. అందుకే గుడ్ లెసన్, దట్ ఈజ్ ఎవరు నీ శత్రువు. ఇంతమంది ఉన్నారండి శత్రువులు. మరి ఎక్కడున్నారు? హృదయంలో ఉన్నారు. హృదయం ఎక్కడుంటుంది? ఆలోచించాలి. ఈ దేహం అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు దేవుడి చేసినది. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో నేలమంటి నుండి దేవుడు నరుని చేసి వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని అన్నాడు. నేలమంటి నుండి నరుని తీసి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. అంటే నేలమండి నుండి తీయబడినటువంటి ఆకారం ఒకటి ఉంది, అది భౌతికమైనది, భూ సంబంధమైనది. దాని నాసికారంధ్రములలో జీవవాయువును దేవుడు ఊదాడు. దేవుడు భూ సంబంధమైన వాడు కాడు. దేవుడు పరలోక సంబంధి. పరలోక సంబంధమైనటువంటి దేవుడు భూలోక సంబంధమైనటువంటి మట్టి ఆకారములోని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదాడు. అప్పుడు జీవాత్మాయను అని అన్నాడు. అందుకే ఈ విషయాన్ని గురించి మరింత వివరణగా యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో ఆత్మయే జీవింపచేయుచున్నది. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము అన్నాడు. నేలమంటు నుండి నరుణ్ణి తీశాడు దేవుడు, అది కేవలం నిష్ప్రయోజనమైనది, మట్టి నుండి తీయబడినది కనుక మన్నైపోవును, భూలోక సంబంధమైనది. కానీ దాని దయచేసిన ఆత్మ దేవుని యొద్దకు చేరును. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. ఈ ఆత్మ శరీరముల కలయిక, ఈ శరీరం, ఈ ఆకారం, మట్టి ఆకారము ఆత్మ, ఈ రెండు కలిస్తే శరీరము. ఈ శరీరములోన ఆత్మ ఉంటే హృదయములో దాగి ఉన్నటువంటి శత్రువులను ఇప్పుడు మనం చూసాం. వీళ్ళెవరు? హృదయములో దాగి ఉన్నటువంటి శత్రువులు. హృదయంలో దాగి ఉన్నటువంటి మానవ జాతికి కనపడకుండా ఎరగకుండా ఉన్నటువంటి శత్రువులండి. వీరిని జయిస్తున్నారా? ఈ శత్రువులను జయిస్తున్నారా? ఈ శత్రువుల మీద పోరాటం చేస్తున్నారా? ఈ శత్రువుల మీద యుద్ధం చేస్తున్నారా? అమెరికా ఇరాన్ మీద యుద్ధం చేస్తుంది. రష్యా మరొక దేశం మీద, యుక్రెయిన్ మీద యుద్ధం చేస్తుంది. కానీ యుద్ధం చేయాల్సింది ఎక్కడో తెలుసా అండి? శత్రువుల మీద. ఎక్కడున్న శత్రువుల మీద? మనలో ఉన్న శత్రువులు, మనలో దాగి ఉన్న శత్రువుల మీద యుద్ధం ప్రకటించామా? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదువుకుందామండి. ఏమని రాయబడిందో చూద్దామా? యాకోబు రాసిన పత్రిక, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి?
అది మీ అవయంలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. చూడండి, యుద్ధముల గురించి చెప్తున్నాడు. ఎక్కడండి యుద్ధం ఎక్కడ ప్రారంభమైందంటే చూడండి, ప్రారంభం ఎక్కడైందంటే చూడండి, బయటికి మనకు తెలిసింది అమెరికా యుద్ధం చేస్తుందని, కానీ యుద్ధం ఎక్కడ ప్రారంభం అవుతుందంటే చూడండి, ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలకు ప్రారంభం మనుషులు చెప్పలేరు. జరుగుతున్న యుద్ధం, కళ్ళ ముందు జరుగుతున్న యుద్ధాలు చూడగలుగుతున్నారు, కానీ ఈ యుద్ధం ఎక్కడ ప్రారంభమైందో తెలుసా? మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం జరిగిపోయాయి. ఇప్పుడు యుద్ధం ఎక్కడ జరుగుతుందంటే చూడండి, యాకోబు రాసిన పత్రిక 4:1 మీలో అన్నాడు. యుద్ధం ఎక్కడట? బ్యాటిల్ ఫీల్డ్లో కాదు, యుద్ధక్షేత్రంలో కాదు, రణరంగంలో కాదు, మీలో అంటున్నాడు. ఒక విషయం చెప్పినప్పుడు ఆలోచిస్తాడు, పోవాలా వద్దా. ఎవరన్నా ఇన్విటేషన్ వచ్చింది అనుకోండి, పెళ్ళికి రండి మరి మీకు ఇన్విటేషన్ కార్డు వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమనుకుంటారు? పోవాలా వద్దా, పోవాలా వద్దా, ఆలోచనలు తర్జన భర్జన అవుతుంది. యుద్ధం, మీలో యుద్ధములను పోరాటములను, పోరాటం అన్న పెద్ద పెద్ద పదాలు కదండి ఇవి. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాటం ఎక్కడటండి? అవయవాలలో. శత్రువు ఎక్కడి నుండి పోరాడుతున్నాడు? మన అవయవాలలో. ఎవడా యుద్ధం చేసేవాడు? మన శత్రువు ఎవడు? మీ భోగేచ్ఛల నుండి కదా. భోగేచ్ఛ, కోరిక, భోగేచ్ఛల నుండియే కదా. ఏదో ఆశిస్తున్నావు, ఏదో కోరుతున్నావు, నీ కోరికలే. నీలో యుద్ధం, మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. యుద్ధం ఎక్కడ జరుగుతుందటండి? అవయవాలలో. యుద్ధక్షేత్రం ఎక్కడ? అవయవాలు. ఈ భోగేచ్ఛ ఎక్కడి నుండి పుట్టుకొచ్చింది? హృదయంలో నుండి. ఇచ్ఛ ఎక్కడ పుట్టుకొచ్చింది? హృదయంలో నుండి పుట్టుకొచ్చింది. యుద్ధం ఎక్కడ జరుగుతుంది? అవయవాలలో. అవయవాలలో పోరాటం. అర్థమవుతుందండి జనాలకి? ఇది ప్రపంచానికి పాఠం అర్థమవుద్దా? మన అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. యుద్ధం ఎక్కడ జరుగుతుందని అంటే మన అవయవములలో. అపవాది ఎక్కడ పెట్టాడండి కోరికలను? మన అవయవములకు, హృదయానికి అవినాభావ సంబంధం ఉంటుంది. ఎగ్జాంపుల్ తెలుసా? మనం నడుచుకుంటూ వెళ్తున్నాం, మన కాలుకు ముళ్ళు కుచ్చుకుంది. ఆ ముళ్ళు గుచ్చుకున్న సమాచారం కాలు నుండి నరముల ద్వారా సమాచారం బ్రెయిన్కి అందుతుంది. బ్రెయిన్ అప్పుడు చెయ్యికి ఆదేశిస్తుంది, చెయ్యి అప్పుడు కాళ్ళ దగ్గరికి వెళ్తుంది, కూర్చున్న ముళ్ళును తీసేస్తుంది. ఈ సర్కిల్ ఎలా జరిగింది? హృదయంలో వచ్చే ఆలోచనలు, తలంపులు. అంటే దేనికి సంబంధం ఉన్నాయి? హృదయానికి, అవయవములకు సంబంధం ఉంది. కానీ హృదయంలో పుట్టే ఆలోచనలకు దేని బలి చేస్తుందండి? మన అవయవాలను బలి చేస్తుంది. మన అవయవాలను వాడుకుంటుంది. మన అవయవాలను ఎందుకు వాడాలో తెలుసా? దేవుడు మన అవయవములను ఎందుకు చేశాడో తెలుసా? నేలమట్టి నుండి నరుణ్ణి దేవుడు ఎందుకు చేశాడో తెలుసా? మీ అవయవములను దేవుని నీతి సాధనములుగా వాడుటకు దేవుడు ఈ శరీరాన్ని పవిత్ర ఆకారంగా, పవిత్ర సంకల్పంతో చేశాడు. దేవుని సంకల్పాన్ని నెరవేర్చుటకు పవిత్రమైన దేహాన్ని తండ్రి ద్వారా తల్లిలో ఒక మంచి బహుమానాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసినప్పుడు ఆ బహుమానం యథార్థమైనది, పవిత్రమైనది, ఏ పాపం ఎరగనిది. అలాంటి దేవుడు పెట్టిన అవయవాలలో
క్లాస్ జరుగుతుందిరా మధులిక, వందనాలురా. అన్న ఇది క్లాస్ కి కాలేజ్ రావట్లేదు కదా అన్న, జాయిన్ అవడం ఎట్లా అని చెప్పి. ఇప్పుడు నేను నిన్ను జాయిన్ చేస్తాను రా. ఇప్పుడు ఇలాగే నేను కట్ చేస్తాను, నీకు ఒక మెసేజ్ వస్తే దాన్ని వాట్సాప్ కాల్లో జాయిన్ కావరా. నీకు నీ నెంబర్ నేను మన గ్రూప్లో యాడ్ చేస్తాను. సిబిటి జనగాం BOEI అనే గ్రూపు నీ సెల్లోకి వస్తుంది, దాన్ని నువ్వు ఎంటర్ కారా. సరే అన్న. వాట్సాప్ కాల్ లాగానే. ఓకే అన్న. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, just a minute. Sorry for the disturbance, just a minute, please wait. One member adding. అరే నువ్వు ఆల్రెడీ యాడ్ అయినారు ఈ గ్రూప్లో. నువ్వు సిబిటి జనగాం BOEI అన్న చూడండి, నీకు వాట్సాప్ దాన్ని క్లిక్ చేయండి. సరే అన్న. క్లిక్ చేసి మీట్లో ఉంచాము, మీట్లో పెట్టేసారు. సరే అన్న. ఓకే, మంచిది. మనము కలిగి ఉన్నటువంటి ఈ అవయవాలు దేవుని చేత పొందినము. దేవుని చేత దేవుడిచ్చిన ఈ అవయవాలు ఒక పవిత్ర సంకల్పం ఉంది. ఏంటి ఆ పవిత్ర సంకల్పం అని అంటే, దేవునికి నీతి సాధనాలుగా మన అవయవములను దేవుడు ఉద్దేశించి చేశాడు. కానీ ఈ సాధనాలలో, నీతి సాధనాలలో అపవాది ఏం చేస్తుంది? భోగేచ్ఛలను పెట్టి, భోగేచ్ఛలను నింపి అపవాది యుద్ధం చేయిస్తుందండి, యుద్ధం చేయిస్తుంది. మన అవయవాలలో పోరాడు భోగేచ్ఛల నుండి కదా అని అన్నాడంటే యుద్ధం ప్రారంభమైంది. యుద్ధం. ఒక భక్తుని యొక్క ఆవేదన చూద్దామండి. ఒక మంచి యోగి, ఒక మంచి ఋషి, ఒక మంచి దైవజనుడు, ఆయన జీవితంలో జరుగుతున్నటువంటి పోరాటం మన కళ్ళ ముందు చెప్తున్నాడు. మనలో జరిగేటువంటి పోరాటాల గురించి తను ఎగ్జాంపుల్గా మనకు చెప్తున్నాడు. వాళ్ళు ఎవరో కాదండి, పౌలు గారు వారి జీవితం ద్వారా మన జీవితాల్లో జరుగుతున్న యుద్ధాలను మన కళ్ళకు కట్టినట్టుగా చెప్తున్నాడు అండి. అది ఒకసారి చూద్దాం. రోమిల రాసిన పత్రిక 7వ అధ్యాయం, రోమిల రాసిన పత్రిక 7వ అధ్యాయం, రోమిల రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనం చదువుకుందామండి. రోమిల రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనం నుండి. పౌలు గారు చెప్తున్నటువంటి మాటలండి. నాయందు అనగా అంటే ఇప్పుడు నాయందు అనగా ఇప్పటి వరకు మనం ఏమని చదువుకున్నామండి? మన శరీరాన్ని 2 భాగాలుగా చేస్తే ఒకటి కనిపించే భాగము, మరొకటి కనబడిన భాగము. కనిపించే భాగము శరీరం, కనబడిన భాగము ఆత్మ. ఇక్కడ నాయందు అనగా నా శరీరం అందు అంటున్నాడు. ఆత్మలో తప్పు లేదండి. పౌలు గారు తన శరీరాన్ని గురించి ఉదహరిస్తూ చెప్తున్నటువంటి మాట అండి. నాయందు అనగా నా శరీరమందు మంచిది నివసింపదని నేను ఎరుగుదును. నెక్స్ట్, చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. చూడండి, ఒక 2 ఆలోచనలు ఉన్నాయి. చూడండి, 2 తలంపులు. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది. ఆత్మ చేత ఒక కోరిక ఏం కలుగుతుందంటే మేలు చేయాలి, మేలు చేయాలి, మేలు చేయాలి అనే ఆలోచన ఆత్మ ద్వారా కలుగుచున్నది, కానీ దాన్ని చేయుట నాకు కలుగుటలేదు. ప్రారంభం. బిగన్ ద వార్. యుద్ధం ప్రారంభమైంది. ఎక్కడెక్కడ యుద్ధం? శరీరంలో. మేలైనది చేయాలని ఒకటి, వద్దొద్దు చెయ్యొద్దు అని మరొకరు.
తన హృదయంలో జరుగుతున్న సంఘర్షణ, తన మనసులో జరుగుతున్నటువంటి పోరాటం, తన హృదయంలో మేలు చెయ్యాలి, మేలు చెయ్యాలి, మేలు చెయ్యాలి. మరొక ఆలోచన, వద్దు వద్దు వద్దు, చెయ్యాలి వద్దు, చెయ్యాలి వద్దు. ఇదండి పోరాటం. 19వ వచనం చదువుకుందాం. చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. ఎవరు పడారో తెలుసా? ఇక్కడ ఎవరు ఓడిపోయారో తెలుసా? ఎవరు గెలిచారో తెలుసా? మేలు చెయ్యాలి, మేలు చెయ్యాలి, మేలు చెయ్యాలి అనే ఆత్మ ఆలోచన, కీడు చెయ్యాలి, కీడు చెయ్యాలి, మేలు చేయకూడదు, కీడు చెయ్యాలి అని శరీర ఆలోచన. శరీరము ఆత్మ రెండిటి మధ్య పోరాటం. ఈ పోరాటంలో ఎవరు గెలుస్తున్నట్టు చూడండి. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. ఎక్కడండి ఇది? ఒకే శరీరములో మేలు చేయాలని కోరుకున్న నేను మేలు చేయక కీడు చేయుచున్నాను అని అంటే నన్నెవరో ఓవర్టేక్ చేశారు, నన్నెవరో హైజాక్ చేశారు. ఎవరండి? మేలు చేయాలనుకుంటున్నానే, యథార్థంగా నేను మేలు చేయాలనుకుంటున్నాను, కానీ కీడెలా చేయగలిగినాను? మేలు చేయాలనుకుంటున్నటువంటి నాకు కీడెలా చేయాలనిపిస్తుంది? ఏంటిది విచిత్రం? అంజలి మ్యూట్లో పెట్టమ్మా. అరే అంజలి మ్యూట్లో పెట్టరా. 20వ వచనం చూడండి. నేను కోరని దానిని చేయనది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. నా యందు నివసించు పాపం నేను కాను. ఇది నేనెవరు? నా యందు ఏంటి? ఈ మాటలు చెప్తే బయట చెప్పామనుకోండి కన్ఫ్యూజ్ అయిపోతారు. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. నేను ఆత్మ. నాయందు అనగా శరీరమందు పాపం. శరీరం పాపాన్ని కోటేస్తుంది, ఆత్మ పుణ్యాన్ని కోటేస్తుంది. శరీరం కీడు కోటేస్తుంది, ఆత్మ మేలు కోటేస్తుంది. శరీరం కీడు చేయాలనుకుంటుంది, ఆత్మ మేలు చేయాలనుకుంటుంది. మేలు చేయాలనుకున్నటువంటి ఆత్మను డ్యామేజ్ చేసి శరీరము కీడు చేయడానికి సహకరిస్తుంది. కాబట్టి అన్నాడు, కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. 22వ వచనం. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను. 23వ వచనం. వేరొక నియము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాటం. శత్రువుతో పోరాటం. అంతరంగా ఉన్నటువంటి శత్రువుతో పోరాటం. వేరొక నియమం నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలో నున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. నా అవయవములో నున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. ఏంటి వింత? ఏంటి ఆశ్చర్యం? పౌలు గారి అవయములలో, పౌలు గారి దేహములో జరుగుతున్న సంఘర్షణ మన దేహాలలో కూడా జరగదనుకుంటున్నారా? 24వ వచనం. దిస్ ఇస్ అ వెరీ 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 ఇంపార్టెంట్ ఆఫ్ దిస్ లెసన్. చాలా ప్రాముఖ్యమైనదండి ఈ మాట. 24వ వచనం చూడండి. పౌలు గారి ఆవేదన చూడండి. పౌలు గారి యొక్క బాధ చూడండి. ఏమని చెప్తున్నాడో చూద్దామా? 24వ వచనం. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి
మరణముకు లోను శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును? ఎక్కడి నుండి విడిపించాలా? ఎవరండి బంధించింది? విడిపించడం అనే పదం ఎప్పుడు ఉపయోగిస్తాం? బంధించినప్పుడే కదా, అరెస్ట్ చేసినప్పుడే కదా. అయ్యో ఏం కొంపలు ముచ్చుకోపోయే, అయ్యో అంటే ఎప్పుడు మాట్లాడతామండి? కొంపలు కాలుతున్నప్పుడే కదా అయ్యో. ఎక్కడ జరుగుతుంది? తన శరీరంలో జరుగుతున్నటువంటి పోరాటం గురించి తను ఏమంటున్నాడు చూడండి. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఎంత నిస్సహాయుడను, నేను ఎంత బలహీనుడను. ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి. ఎట్టి మరణం? శరీర మరణం కాదు. ఈ శరీరం రెండవ మరణానికి తీసుకుపోతుంది, లాక్కుపోతుంది, ఈడ్చుకుపోతుంది. రెండవ మరణం అంటే ఏదో కాదు. అగ్ని ఆరదు, పురుగు చావదు, నరకాగ్ని గుండం. నరకాగ్ని గుండానికి లాక్కపోతుంది శరీరం. దేని పేరిట? అవయవములలో దురాశలను పుట్టించి. ఇప్పటి వరకు శత్రువర్గం ఉందే, జారత్వం మొదలుకొని శత్రువర్గం చూడు, లిస్ట్ చూసామే మరస్వాత 7వ అధ్యాయం 21-22లో. ఆ లిస్ట్ అంతా కూడా శరీరంలో ఉంటే అన్ని కలిపి శరీరం ఎక్కడికి దారితీస్తుందటంటే మరణానికి లాక్కుపోతుందట. ఏంటి మరణం? మరణం అనేసరికి ఏం మరణం? మరణం అంటే ఏంటో తెలుసా అంటే, మరణం అంటే ఏం మరణం? శరీర మరణం కాదు. యేసుప్రభు ఈ శరీర మరణానికి భయపడలేదు. యేసుప్రభు ఈ శరీర మరణానికి భయపడలేదు. తనను వెంబడిస్తున్నటువంటి భటులతో అన్నాడు, మీరు ఎవరిని వెతుకుచున్నారు అని అన్నాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నా తెలుసా? నజరేయుడు అనేటువంటి యేసుక్రీస్తుని వెతుకుచున్నాము అని అన్నారు. అప్పుడు మీరు వెతుకుచున్న నజరేయుడు యేసుక్రీస్తు ఎవరో కాదు, ఇదిగో నేనే అని చెప్పాడు. ఏంటి పట్టుకుంటారని తెలియదా? హింసిస్తారని తెలియదా? చంపేస్తారని తెలియదా? తెలుసు. ఆయన ఆ చావుకు భయపడలేదు. కానీ ఎక్కడ భయపడ్డాడు? ఇదిగో రెండవ మరణమునకు, అగ్నిగుండానికి, నరకాగ్నిగుండానికి. ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? మరణం. దురాశ గర్భము ధరించి ఏం చేస్తాడండి? దురాశ గర్భము ధరించి మరణము కనును. మరణము పరిపక్వమై ఆశ ఏం చేసినట్టండి? ఆశ మనిషిలో ఆశ పుట్టిస్తే ఆ దురాశ గర్భము ధరించి ఏం చేస్తుంది? పాపము కనును. పాపము పరిపక్వమై మరణమును కనును. దురాశ గర్భము ధరించి పాపమును కనును. పాపము పరిపక్వమై మరణమును కనును. పాపము అనంతరం జరిగేది మరణం. మరణం అంటే రెండవ మరణం, అంటే నరకాగ్నిగుండం. అంటే పౌలును నరకాగ్నిగుండంలోకి లాక్కపోవడానికి శరీరము తనను ఈడ్చుకుపోతుంది. సింహం లేడిపిల్లను వెంటాడి గొంతు పట్టుకొని ఈడ్చుకుపోతుంది. అలాగే పౌలు గారి శరీరము మరణము వైపు ఈడ్చుకుపోతుందటండి. ఈ సమస్య పౌలు గారి ఒక్కదే కాదు, శరీరాన్ని ధరించుకున్న మైండ్ మెచ్యూరిటీ అయిన ప్రతి ఒక్కరికి జరుగుతున్న సమస్య. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? విడిపించటానికే ఈ పాఠాలు. మరణమునకు లోనగు శరీరము నుండి విడిపించి, ఆత్మను నరకాగ్ని నుండి తప్పించి, రక్షణ పొంది పరలోకమునకు తీసుకుపోవుటకే దేవుడు సంకల్పించిన మహాజ్ఞాన గ్రంథం అది ది బైబిల్. అంటే ఇక్కడ శరీరానికి ఆత్మకు భిన్నమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. శరీరము ఆత్మను నరకాగ్నిగుండంలో పడేయటానికి ప్రయత్నం చేస్తుంది. ఏ శరీరము పౌలు అనే ఆత్మను నరకాగ్నిగుండంలోకి తీసుకుపోవడానికి
శరవేగంగా ప్రయత్నం చేస్తుందో అలాంటి శరీరాన్ని నువ్వు నేను కలిగి ఉన్నాము అని మరిచిపోకూడదు. నేను చాలా మంచిదానండి అంటే అది నీ భ్రమ. నేను చాలా మంచివానండి అంటే నీ భ్రమ. శరీరములోని అవయవాలలో పోరాడుతుంది భోగేచ్ఛ. దాన్ని చంపావా గెలుస్తావు, లేకుంటే అది నిన్ను చంపుతుంది, మరణానికి అప్పగిస్తుంది. నీలో పుట్టుకొస్తున్న పాప నియమాలను తుంచేయి. నీలో పుట్టుకొస్తున్న తప్పుడు కోరికలను అణిచేయి. కూకటి వేళ్లతో తుంచేయి. నీ చేతిలోనే ఉంది. నీ ఆత్మ చేత శరీరాన్ని నడిపించు. శరీరం చేత ఆత్మ నడిపిస్తే నరకాగ్ని గుండానికి వెళతావు. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఆత్మ శరీరముకు విరోధముగా అపేక్షించును. చూడండి చూడండి, అపేక్షిస్తాడు. ఎలా అపేక్షిస్తున్నట? శరీరం ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించునట. శరీరం ఆత్మకును ఆత్మకు శరీరమునకు విరోధముగా అపేక్షించును. చూడండి ఎంత చక్కగా దేవుడు రాయించాడండి ఈ మాట. హ్యూమన్ సైకాలజీకి అర్థం కానటువంటి మాట. పండు అపవాది తింటే చావనే చావరు అని అబద్ధం చెప్పినప్పుడు అవ్వకు ఏమనిపించిందట అండి? మనసులో చూడడానికి రమ్యంగా ఉందట. అవ్వకి ఏమనిపించిందట? చూడగానే రమ్యంగా ఉందట. తన చూపులు ఏమైపోయింది? పండు మీద పడిపోయింది. అప్పటిదాకా చూసింది దేవుడు చెప్పినప్పుడు ఈ తోట మధ్య చెట్టులో ఉన్నటువంటి ఏ ఫలానైనా తినకూడదు కానీ మంచి చెట్లు వివేకం ఇచ్చే ఈ చెట్టు వృక్షఫలం మాత్రం మీరు తినకూడదని అన్నప్పుడు తినకుండా ఉన్నారు. కానీ అపవాదు వచ్చి చెప్పినప్పుడు అవ్వ ఆ పండుని చూసినప్పుడు ఎలా కనపడిందట అండి? రమ్యంగా, చూపునకు రమ్యంగా కనపడిందట. అంటే ఏమైపోయింది? తన శరీరంలో పోరాటం ప్రారంభమైంది. యుద్ధం స్టార్ట్. బంగారు నకిలీ చూడగానే యుద్ధం స్టార్ట్. మెడ ఖాళీగా ఉంది. రింగ్ ఫింగర్, ఉంగరపు వేలు అడుగుతుంది, ఉంగరం పెట్టవా? బోర్డు మెడుంది, బంగారం వెయ్యవా? పట్టు చీరొద్దా? కోరికలు. చిన్న ఎగ్జాంపుల్. అవకి ఏం కోరిక కలిగింది? ఇది దేవతల వల్ల ఉంటామనేసరికి అయితే నేను దేవతని అయిపోవాలని తినకూడదన్నటువంటి పండును దేవుని యొక్క ఆజ్ఞను మీరి తన కోరికను అదుపు చేయకుండా బలైపోయింది. ఏదేను వనంలో నుండి గెంటి వేయబడింది, శిక్షార్హురాలైంది. కారణం తన శరీరంలో పుట్టిన కోరిక. తన శరీరంలో పుట్టిన కోరిక. అందుకే శరీరం ఆత్మకును శరీరం ఏం చేసినట్టండి? 5వ అధ్యాయం 17వ వచనంలో అన్నాడు, శరీరం ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. అదే జరిగింది పౌలు గారి విషయంలో. కానీ పౌలు గారి గొప్ప విషయం ఏంటంటే తన శరీర విషయంలో అభ్యాసము చేశాడు. తన శరీరాన్ని నలుగొట్టుకున్నాడు. నేను ఇప్పుడు జయించాను, నా శరీరాన్ని జయించాను. పౌలు గారి యొక్క స్టేట్మెంట్ ఏంటో తెలుసా? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. వాట్ ఏ వండర్ఫుల్ స్టేట్మెంట్. 2 కొరింథీ 11:1. అంటే ఇంతకుముందు గలతీలో అన్నాడు, ఇంతకుముందు రోమిల పత్రికలో ఏమన్నాడండి? రోమాలో, అయ్యో మరణమునకు లోనకు ఈ శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అని అన్నాడు. కానీ తిమోతిలోకి వచ్చేసరికి, 2 కొరింథీలోకి వచ్చేసరికి నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారముగా మీరు నన్ను పోలి నడుచుకోండి అని తన శరీరం మీద సాధన చేసి, అభ్యాసం చేసి, ఆత్మచేత శరీర కోరికలను చంపివేసి ఏమైపోయాడు తెలుసా అండి? గొప్ప యోగి అయిపోయాడు.
క్రీస్తు లాంటి వ్యక్తిగా ఎదిగిపోయాడు. అప్పటి వరకు హింసించేవాడు, దూషించేవాడు, ప్రమాదకారి అయినటువంటి పౌలు క్రీస్తును అంగీకరించిన తర్వాత, క్రైస్తవుడిగా మారిపోయిన తర్వాత తన శరీర ఆలోచనలు త్రుంచివేసి, తన శరీర కోరికల మీద దాడి చేసి ఆత్మచేత శరీరాన్ని జయించాడండి. అందుకే ఇది గలతీ రాసిన పత్రికలో 22వ వచనంలో ఆత్మఫలాల గురించి చెప్పబడుతుంది. మీ అందరికీ బాగా తెలుసు ఆత్మఫలాల యొక్క గొప్పతనం. కాబట్టి రోమిల రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం ఒకసారి. రోమిల రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం చదువుకుందామండి. రోమిల రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో శరీరానుసారులు శరీర విషయం మీద మనసుంటున్నారు, ఆత్మానుసారులు ఆత్మ విషయము మీద మనసుంటున్నారు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవము. చూడండి, సమాధానమునై ఉన్నవి. ఎంత గొప్ప మాట చూడండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంతురు. శరీరానుసారమైన మనస్సు మరణం. ఈరోజు దేవుని మాటలంటే ఆసక్తితో వచ్చారే, శరీరానుసారులు కాదు. మనము శరీరానుసారులు కాదు. మన ఆత్మను రక్షించే శక్తి గల వాక్యమును సాత్వికంతో అంగీకరించుటకు వాక్యం దగ్గరికి వచ్చాం. మనం శరీరానుసారులము కాదు, ఆత్మానుసారులం. అదే 12వ వచనం చూడండి. ఇది రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు రాయించిన మంచి మాటలండి. సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావలసిన వారై ఉందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించేదారు. ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల, ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల, శరీరంలో పుట్టుకొస్తున్నటువంటి కోరికను ఆత్మచేత అణిచివేయాలి. ఆత్మ కంట్రోల్లోకి తీసుకొచ్చుకోవాలి. ఆత్మ శరీర కంట్రోల్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, శరీర కార్యములు స్పష్టమైనవి అని అన్నాడు. అయిపోయింది. నానా రకాలైనటువంటి శత్రువుల చేతికి చిక్కినట్టేనండి. శత్రువుల చేతికి చిక్కినట్టే. తెలుసా అంటే ఒక మహానుభావుడు, బైబిల్లో ఒక మహానుభావుడు, శత్రువులు చితక తొక్కిన వాడు, శత్రువుల గుండెల్లో రైలు పరిగెత్తించినటువంటి వాడు, మహాబలాఢ్యుడు, బలశూరుడు, వీరుడు సంసోను. వేల మందిని చంపేశాడండి. శత్రువులను వేల మందిని చంపాడు. బలాఢ్యుడు. దేవుడు తనకు బలాన్ని వెంట్రుకలలో దాచిపెట్టాడు. ఎవరికి చేయొద్దు, క్షౌరం చేయించుకోవద్దు అని చెప్పాడు. అలా వెంట్రుకలు తలలో ఉన్నంతసేపు తన శక్తి కాకుండా దేవుని యొక్క శక్తితో, దేవుని యొక్క ఆలోచనలతో ఏం చేశాడు శాంసన్? ఎంతో మందిని ఓడించాడండి, ఎంతో మందిని ఓడించాడు. కానీ దెలీలా అనే ఒక స్త్రీకి లోనై శరీర కోరికలతో ఆత్మను అణిచివేసి శరీరానుసారంగా ప్రవర్తించి చచ్చాడు. ఏంది, వేల మందిని చంపిన వ్యక్తి ఈయనెందుకు చచ్చాడు? ఆత్మచేత శరీరమును చంపితే బ్రతుకుతారు, శరీరము చేత ఆత్మను అణిచేస్తే చస్తారు. చచ్చాడండి. ఎందుకు అంత బలవంతుడు? ఎందుకు ఇలా అయిపోయాడు? తన శరీర బలహీనతకు లోనైపోయాడు. తన శరీరంలో పుట్టిన తప్పుడు కోరికలకు బలైపోయాడు. తన శరీరము లోపల ఉన్న శత్రువులు, జారత్వం, వ్యభిచారం, ఇంకెన్నెన్నో ఉన్నాయి చూడండి, ఆ శత్రువులకు దొరికిపోయాడు. బయట శత్రువులకు కూడా దొరికిపోయాడు. కారణం ఏంటో తెలుసా అండి? ఒకే ఒక్క వీక్నెస్, ఒకే ఒక కారణం ఏంటో తెలుసా? శరీరానుసారంగా ప్రవర్తించాడు. శరీరానుసారంగా ప్రవర్తించాడు కనుక చచ్చాడు. ఆత్మానుసారంగా ప్రవర్తించాడు
ఎవరు? యోసేపు. దీని విరుద్ధంగా యోసేపు ఆత్మానుసారంగా ప్రవర్తించాడు, ప్రధానయ్యాడు. అలాగే మరొక విషయం తెలుసా అండి? మరొక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే దావీదండి శత్రువుని చంపిన తర్వాత సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది. ఒక్కసారి ఖడ్గం చేత పట్టుకుంటే 10,000 మంది కృత్తికులను తెగనరికేటువంటి వీరాతి వీరుడు, శూరుడు, యోధుడు. అలాంటి యోధుడు, శూరుడు ఏమైపోయాడండి? ఒక్క శరీరములో ఉద్భవించిన కోరికకు బలై వీరుడు ఏమైపోయాడండి? నేల కొరిగాడు. అంటే ఏమైపోయాడు? శూరుడే కదా, ఏమైపోయాడు? బలహీనుడైపోయాడు. శరీరాన్ని ఆత్మచేత జయించాలి. శరీరాన్ని ఆత్మచేత జయించాలి. అలాగే సొలొమోను మహారాజే 700 మంది రాజకుమార్తెలను భార్యలుగా తెచ్చుకున్నాడు. 300 మందిని ఉపపత్నులుగా తెచ్చుకున్నాడు. టోటల్గా 1000 మంది సొలొమోను. ఏం చేశారో తెలుసా అండి? వాళ్ళందరూ అన్య దేవతల వైపు తన హృదయాన్ని త్రిప్పారు. నిజమైన దేవుని నుండి దూరం అయిపోయాడు. శరీరానుసారుడిగా అయిపోయాడు. ఎందుకు? శరీరానుసారుడుగా ఎవరైతే ఉంటారో చేస్తారు. మరి ఇప్పుడు మన ముందు ఏముందో తెలుసా అండి? మన ముందు ఎవరున్నారు? వీళ్ళందరూ మనకు ఉదాహరణగా పనిచేస్తారండి. వీళ్ళందరికీ మనకి ఎగ్జాంపుల్. మొదటి యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. ఇప్పుడు ఈ లోకంలో మన కళ్ళ ముందు కదిలాడుతున్నది ఏంటో చూడండి. ఈ లోకంలో మన కళ్ళ ముందు కదిలాడుతున్నది అంటే ఏంటో చూడండి. దేవుడు రాయించినటువంటి అద్భుతమైనటువంటి మాట మొదటి యోహాను 2వ అధ్యాయంలో దేవుడు రాయించినటువంటి మంచి మాట ఉందండి. 16వ వచనం చదువుకుందాం. లోకములో ఉన్నాయంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఈ లోకంలో ఉన్నాయటండి, పిలుస్తాయి. లోకంలో ఉన్నాయి, పిలుస్తాయి. రండి రండి రండి. లోకంలో ఉన్నది అంతా ఏంటండి? శరీరాశ. శాంసన్ దేనికి లోబడ్డాడు? శరీరాశకి. దావీదు దేనికి లోబడ్డాడు? శరీరాశకి. సొలొమోను దేనికి లోబడ్డాడు? శరీరాశకి. అవ్వ దేనికి లోబడింది? శరీరాశకి. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవబుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు. పౌలు గారు బాధపడుతూ చెప్తాడండి. ఏమని చెప్తాడు తెలుసా? అయ్యో దేమా, నన్ను విడిచి లోకములోకి వెళ్ళాడు. నన్ను విడిచి లోకముని ప్రేమించి లోకంలో ఉన్నదంతయు ఏమన్నాడు? లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవబుడంబం. ఇవి శత్రువులండి, మనకు ప్రధాన శత్రువులు. శరీరము ప్రధానమైన శత్రువు, నేత్రాశ ప్రధానమైనటువంటి శత్రువు, జీవబుడంబం ప్రధానమైనటువంటి శత్రువు. ఇవి తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఎవరి శత్రువు అండి? మరి ఇప్పుడు ఇంతకీ శత్రువు ఎవరు? నీ శరీరమే నీకు శత్రువు. నీ శరీరములో నుండే పుట్టుకొచ్చాయి శత్రువులనే సంపుటి. శత్రువుల కట్టగట్టుకొని వచ్చారు చూడండి. మార్క్స్ వార్త 7:21-22లో శత్రువులు ఎవరెవరెవరెవరు లోపల గూడు కట్టుకొని ఉన్నారు. ఫస్ట్ చంపేయి, కోపాన్ని చంపేయి, జారత్వాన్ని చంపేయి, లోపలటువంటి చెడు శరీర కోరికలను చంపేయి, ఆత్మచేత శరీరాన్ని చంపేయి, శరీరాశని చంపేయి, నేత్రాశని చంపేయి, జీవబ్రహ్మమును చంపేయి. అదండి. శత్రువు ఎక్కడో లేడు. శత్రువు నీలోనే ఉన్నాడు. నీలో ఉన్న శత్రువును నీవు జయించాలి. నీలో ఉన్నటువంటి శత్రువును జయించాలి అని అన్నాడు. ఆత్మచేత శరీరాన్ని జయించాలి. అప్పుడే యేసుక్రీస్తు జయించాలండి. మరణాన్ని జయించాడు.
మరణమునకు లోనగు ఈ శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, మరణమునకు లోనగు ఈ శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అని ఆత్మఘోష, అది ఆత్మఘోష. ఆ ఘోష నీలో నాలో రగులుతే ఈ శరీర ఆలోచనలను, శరీర కోరికలను, శరీరాన్ని మనం ఈడ్చుకుపోతున్న కోరికల రూపంలో ఈడ్చుకుపోతున్న ఈ శరీరాన్ని చంపే ఆత్మచేత. అలా చంపడానికి దేవుడు మనకు ఒక ఖడ్గం ఇచ్చాడు. ఏంటో తెలుసా అది? ఎటువంటి రెండంచుల ఖడ్గము కంటేను బలము గలదై శరీరము ప్రాణాత్మ కీళ్లను కూడా చంపగలిగిన బలమైన ఖడ్గం, ఆత్మ ఖడ్గం వాక్యం. అందుకే యాకోబు 1:21 యాకోబు 21 దేవుడు రాయించాడు, మీ ఆత్మను రక్షించే శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించుము అని అన్నాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లలమైనటువంటి మనం అందరము మన శరీరము దాని ఆశలను ఆత్మచేత జయించాలి. దానికి సహకరించేది దేవుని వాక్యం. మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికంతో అంగీకరిస్తే శరీరాన్ని, దాని కోరికలను జయించగలం, ఓడించగలం, జయశాలం అవుతాం. ఇంతకీ మన శత్రువు ఎవరండి? ప్రధాన శత్రువు ఎవరు? మన శరీరమే మన శత్రువు. కనుక మన శరీర కోరికలను జయించి ఆత్మను గెలిపించాలి. తద్వారా దేవుని గెలిపిస్తాం, అపవాదిని ఓడిస్తాం. అపవాదిని మన పాదముల క్రింద చితక తొక్కాలి అనంటే మన శరీర క్రియలను చంపాలి, ఆత్మానుసారంగా బ్రతుకుటకు నిశ్చయించుకోవాలి. అలా జీవించడానికి దేవుని మీద ఆధారపడదాం, దేవుని ప్రార్థిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. కనుక ప్రతినిత్యము ఆత్మానుసారంగా ఆలోచించాలి, ఆత్మీయంగా ఆలోచించాలి, వాక్యం కొరకు ఆలోచించాలి, మన శరీరాన్ని లోపరుచుకోవాలి, వాక్యం వినడానికి చెవులనివ్వాలి, సువార్త చేయడానికి పాదాలు నడిపించుకోవాలి. మన అవయవాలను నీతి సాధనాలుగా వాడుకోవాలి, మన అవయవాలను నీతి సాధనాలుగా వాడుకోవాలి. అలా వాడుకుంటే అపవాదు ఊరుకోడండి, దుర్నీతి సాధనాలుగా వాడుకుంటాడు. మనలో వాడు రెండుకుంటాడు, మనలో వాడు రెండుకు వస్తాడు, మనలోకి వస్తాడు. ఈ సాధనాలని నీతి సాధనాలు కాకుండా అపవాదికి దుర్నీతి సాధనాలుగా వాడుకుంటాడు. జాగ్రత్త, మనకు తెలియకుండానే మనం అపవాది ఉరిలోకి వెళ్ళిపోతాం, అపవాది చెరులోకి వెళ్ళిపోతాం. అలా వెళ్ళిపోకుండా దేవుని వాక్యాన్ని ధ్యానించి దానిలోని పరమార్థాన్ని గ్రహించి మన శరీరాన్ని జయించి జయశాలినగా క్రీస్తు బాటలో నడిచి క్రీస్తు వలె, పౌలు వలె శరీరం మీద జయకేతనాన్ని ఎగరవేసి ఆత్మచేత శరీరాన్ని జయించి అనేకులకు మార్గదర్శకులుగా ఉందాం అని మీ అందరికీ మనం చేస్తూ ఈ విషయాలన్నీ ధ్యానించటానికి ఓపికతో, క్రమశిక్షణతో సమయానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ మాటలింతలతో ముగిస్తున్నాను. మళ్ళీ మంగళవారం ఉదయం 11 గంటలకు కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మీలో ఆసక్తి కలిగిన వరకు ప్రార్థించవలసినదిగా కోరుచున్నాను. చేయమ్మా. మహాపరిశుద్ధుడైన తండ్రి, గడిచిపోయినంతా కాచి కాకంతో కూడి అలా మాటలు వినడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు. అవును నాయన తండ్రి, ఇంతవరకు శరీరం అంటే ఇప్పుడున్నట్లే మేము తండ్రి శరీరం అంటే మనుషులు మా శత్రువులు అనుకుంటాం. కాదు తండ్రి, శరీరం అంటే మా శరీరమే మా శత్రువు. నేను అవును తండ్రి, విన్న మాటల్ని మేము మర్చిపోకుండా తండ్రి శరీరానుసరంగా బ్రతకకుండా ఆత్మానుసరంగా బ్రతికి అయ్యా నీకు మహిమాకరంగా తెచ్చలాగా మా జీవితాలను ఉంచుకోవడానికి సహాయం చేయమని తండ్రి, నేను ఇంత గొప్ప సమయాన్ని ఇచ్చినందుకే కృతజ్ఞతలు. అయ్యా మా కోసం అన్నయ్య ఇంతగా మీరు తండ్రి నిలబెట్టినందుకే మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ తండ్రి, మేము ఇంతగా మీ మాటలు విన్నాం తండ్రి. ఈ మాట
మేము మర్చిపోకుండా ఆత్మానుసారంగా బ్రతికగలిగే మనసుని మాకందరికీ దయచేయమని తండ్రి. మీకే కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన నామంలో అడిగి వేడుకొచ్చున్నాం కన్నా తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు గారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహాయము సహవాసము చేరొచ్చిన ప్రతి ఒక్కరికి, వారి కుటుంబ సభ్యులకు, సంఘాలకు సదాకాలం తోడైన నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ ఆల్. అందరికీ వందనాలు అన్నయ్య. వందనాలు. ఓకే, వందనాలు. దయచేసి మీకు మీరే ఓకే, అందరికీ వందనాలు. మీకు మీరే వందనాలు చెప్పుకోవాల్సినదిగా మనం చేస్తున్నాను. అందరికీ వందనాలు. అక్కనా ఉండొచ్చు. అందరు వాళ్ళు చేయను కలుపుడే ఉండదు. ఇక ఎప్పుడు ఇక వాళ్ళే వచ్చి జాయిన్ అవ్వడం అయిందా ఇప్పుడు మనకు 7602